हमें उसको गला के बना के देते, उसके लिए बिल प्रिपेयर करना हमारे हाथ से नहीं होता। एक बात। दूसरी बात, जब कभी भी कैश पकड़ रहे तो वो हमें कैश के कस्टोडियन है, एक्चुअल पब्लिक का पैसा है, पब्लिक ला के देती है हमारे को पैसा लेके बाल बनाने, वही पैसा लेके हम सोना लाने जाते हैं। इसमें कोई गैम्बलिंग नहीं है, इसमें कोई स्मगलिंग नहीं है, इसमें कोई इलीगल नहीं है। पब्लिक का पैसा कैरी करके हम जाके सोना ला रहे हैं। मैं इन्फॉर्मेशन के लिए बोल रहा हूँ कि वी आर नॉट इलीगल पर्सनस। हम धंधा कर रहे हैं, लोगों की सेवा कर रहे हैं, हम थोड़ा खा रहे हैं, लोगों को भी बचा रहे हैं। एक बात। दूसरी बात, अपने किसी बिना रुकावट के मैं हमारे रेस्पेक्टेड एमएलए डॉक्टर पार्थसारथी जी से रिक्वेस्ट करता हूँ, वो एक ऐसे इंसान है, अदौरी में तारीख लिखी जाएगी। सिर्फ 20 दिन में 20 मैच खेले, चौके लगाए और मैच जीते। शायद लोग 15-15, 20-20 साल, 25-25 साल से ट्राई कर रहे हैं, काउंसलर बन नहीं सके। साहब सिर्फ 20 दिन में एमएलए बने, और एमएलए बनने के बाद पूरी अदौरी के एंटर 2.5 लाख लोगों के दिलों में अपनी जगह बना लिए। मैं इनके लिए बहुत ही तारीफ करता हूँ, खाते को मुबारकबाद देता हूँ। जिस तरह से इन लोगों के दिल में अपना नाम रखा है, उसी तरह आगे काम करेंगे बोलकर विश्वास भी करता हूँ। धन्यवाद। रिस्पेक्टेड डॉक्टर पार्थसारथी गाరు। నేను గర్వంగా చెప్తున్నా, మా అసోసియేషన్ ఓన్లీ వన్ అసోసియేషన్ పార్కింగ్లో ఆల్టర్నేటివ్ పార్కింగ్, వన్ సైడ్ పార్కింగ్ వీటి చేసి ఆర్గనైజ్ చేస్తున్నాము. హెల్టర్ స్కేటర్ అక్కడక్కడ అటు ఇటు పెడుతున్నారు, ఆ ఇబ్బందులు కలుగుతున్నాయి, ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి డౌట్ లేదు. సో ట్రాఫిక్ ఇష్యూ ఒకటి, పార్కింగ్ ఇష్యూ ఒకటి, దానికి ఎలాగ క్లియర్ చేసుకోవచ్చు అన్న విషయం కూడా మాకు తెలిసినది చెప్పాము. సార్ వారు దానికి ఎలా హెల్ప్ చేయగలుగుతారో సార్ వాళ్ళ ఇష్టం. సో షరాబ్ బజార్ ద్వారా పీక్ అవర్స్లో 7 సీటర్ ఇక ఆ పైన వాహనాలకు ట్రాఫిక్పై ఆంక్షలు పెట్టడం ఒక ఆప్షన్ తీసుకోవచ్చు. పార్కింగ్ ఏరియా పెంచాలి అంటే ఆలమ్మగుడి దగ్గర నుంచి, ఆలమ్మగంగమ్మ స్కూల్ దగ్గర నుంచి గౌరవ వాళ్ళ ఇంటి వరకు కూడా దానికి ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి సతీష్ మెడికల్ స్టోర్ నుంచి అక్కడి వరకు లాస్ట్ వగాణి అమ్ముతారు అక్కడి వరకు పెట్టున్నారు. అలా కాకుండా దానికి ముందు వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. దాని నుంచి ప్రెషర్ తగ్గుతుంది మార్కెట్లో. ఆ తర్వాత మార్కెట్ వెళ్ళే వాళ్ళ కోసం పార్కింగ్ అవసరాలు తీర్చడానికి గుప్తా స్టోర్స్ లైన్, ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ లైన్లో కూడా ఇలాంటి పార్కింగే అక్కడ అవైల్ చేయొచ్చు. ఇలాంటి ఆల్టర్నేట్ పార్కింగ్ అక్కడ కూడా చేయొచ్చు, ఆల్టర్నేట్ డే ఒక సైడ్ పెట్టడానికి. ఝాన్సీ లక్ష్మీబాయి రోడ్డు, ఇటు రోడ్డు, ప్యారలల్ రోడ్స్లో. ఆ తర్వాత మున్సిపాలిటీ నోటిఫైడ్ స్థలం మాకు ఎక్కడైనా ఒకటి చూపిస్తే పబ్లిక్ కోసం మాకు వచ్చే కస్టమర్స్, ఆ తర్వాత క్లాత్ మర్చెంట్స్ వాళ్ళు కానీ, మా షరాబ్ మర్చెంట్స్ వాళ్ళకు కానీ వచ్చే కస్టమర్స్ కోసం వాళ్ళ న్యాచురల్ నీడ్స్ తీర్చుకోవడానికి బాత్రూమ్ లాంటిది, టాయిలెట్, ఆ యూరినల్స్ లాంటిది, సులభ్ లాంటిది ఒకటి ప్రపోజల్ ఉంటే సార్ వాళ్ళు స్థలం ఏమైనా అరేంజ్ చేస్తే మేము దానికి ఫండింగ్ ఏమైనా అక్యూములేట్ చేసుకునే అసోసియేషన్ వాళ్ళు మేము దానికి ముందుకు వస్తాం. ఆ తర్వాత అసోసియేషన్ సెక్యూరిటీ కోసం మాకు బందోబస్తు వాళ్ళకు మాకు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు నైట్ టైం. దానికి పోలీస్ వాళ్ళ బీట్ వాళ్ళతో మాకు సమన్వయం చేస్తే సో యాజ్ దే క్యాన్ క్రాస్ వెరిఫై నైట్ టైమ్స్లో వచ్చి వాళ్ళ దగ్గర ఒక బుక్ పెట్టి దాంట్లో ఎంట్రీ చేస్తే ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది, ఫుల్ సెక్యూర్గా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది అని చెప్పి ఇది ఒక రిక్వెస్ట్. ఇందులో ఆలయాలు, మా మార్కెట్లో 5 ఆలయాలు ఉన్నాయి, 5 టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ వచ్చే భక్తుల వెహికల్స్ ఉంటాయి, మార్కెట్ వాళ్ళు వచ్చే వెహికల్స్ ఉన్నాయి. ఆల్రెడీ అవ్వ టెంపుల్కు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పార్కింగ్ని ట్రాక్ చేయడానికి లేకపోతే స్ట్రీమ్ లైన్ చేయడానికి వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేయగలరు. వాళ్ళ హెల్ప్ అయితే మాకు చాలా ప్లస్గా ఉంటుంది. మేము చేస్తూ ఉన్నామైనా మా కస్టమర్స్ ఉంటారు, మేము షాప్స్లో బిజీ ఉంటాము. వాళ్ళు ఆల్రెడీ డ్యూటీలో సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, టెంపుల్ వాళ్ళు, వాళ్ళ హెల్ప్ కాస్తే తీసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ పోలీస్ వాళ్ళకు మేము అడిగాం, ట్రాఫిక్ వాళ్ళకి ఎవరికైనా వేయండి సార్ అని చెప్పి. వాళ్ళు ఏదో బెన్ కొడతా ఉన్నట్టు చెప్పినట్టు మాకు తెలిసింది. అయినా డైలీ కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ 3 days అయినా మాకు ఇస్తే, అట్లీస్ట్ 3 days ఇన్ ఏ వీక్ కాస్త స్ట్రీమ్ లైన్ చేయడానికి, మేము చెప్పడానికి, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడానికి చాలా డిఫరెన్స్ అవుతుంది. సో అదొకటి కన్సిడర్ చేస్తే ఇట్ విల్ బి మోస్ట్ హెల్ప్ఫుల్. పెద్దలు అర్షాద్ భాయ్ చెప్పినట్ల, ఖలీద్ భాయ్ చెప్పినట్ల కరెక్ట్ ఉంది సార్. వాస్తవంగా ఓల్డ్ టౌన్ నుంచి కనెక్ట్ చేసేకి ఈ షరాబ్ బజారే ఇది రోడ్డు, ఏ రోడ్డు కనెక్టెడ్ ప్లేస్. ఇక్కడ పక్కన 2 రోడ్లు ఇంకా ఉన్నాయి. మన ఝాన్సీ లక్ష్మీబాయి ప్యారలల్ రోడ్స్ సార్, 2 రోడ్స్ టోటలీ క్లోజ్.
సో టోటల్ లోడ్ వచ్చేసి ట్రాఫిక్ వచ్చేసి ఈ షరా బజార్ నుంచే పోతుంది. ఇంకోటి 1200 మంది లేబర్లు ఉన్నారు, 5 పెద్ద ఆలయాలు ఉన్నాయి, మస్జిద్ ఉంది, అందరికీ సేఫ్టీ ఉంటుంది. బజార్లో పెట్టే వెహికల్ అన్నీ ఈడ ఖచ్చితంగా పెడతారు సార్. ఏదైనా మనకి ట్రాఫిక్ అయితే దీని సమస్య గురించి ఏదైనా పార్కింగ్ ఏరియాని అలాట్ చేస్తే అది చాలా బాగుంటుంది. ఇంకోటి 2 రోడ్లు టోటల్గా క్లోజ్ ఉన్నాయి సార్. అవి ఏమన్నా దయచేసి దాన్ని కూడా కొద్దిగా ఓపెన్ చేపిస్తే చాలా చాలా రుణపడి ఉంటాము ఖచ్చితంగా సార్. ఇది ఒక మేజర్ టౌన్ ఇష్యూ అయింది, ఇది కొద్దిగా సాల్వ్ అయిపోతుంది. ఒక్క యూరినల్ మాకు లేడీస్ కస్టమర్ కూడా వస్తుంటారు సార్. వాళ్ళకి యూరినల్స్ అంటే బజార్లో చాలా ఇబ్బంది ఉంటుంది. దానికొకటి ఏదైనా స్థలం ప్రొవైడ్ చేపిస్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. ఒక చిన్న విన్నపం, దాదా సోడా ఫ్యాక్టరీ నుంచి పెద్ద మసీదుకు వచ్చే రోడ్ ఇది వరకు ఓపెన్ ఉన్నింది. మధ్యలో రాళ్ళు పాకింది, లాస్ట్ కొద్ది రోజుల ముందు తీసేసి క్లియర్ ఉన్నింది. మళ్ళీ ఈ మధ్య బ్లాక్ చేసినట్టు ఉన్నారు. అది క్లియర్ చేసేస్తే మా రోడ్డుకు ట్రాఫిక్లో 50% తగ్గుతుంది. దాదా సోడా ఫ్యాక్టరీ నుంచి టువర్డ్స్ జామియా మాస్క్. ఇప్పుడు అక్కడ రోడ్ మీద వెండర్స్ కూర్చుంటున్నారు. అది ఒకటి క్లియర్ చేసిస్తే ఈ రోడ్డుకు ప్రెషర్ చాలా తగ్గుతుంది. దట్ వుడ్ బి మోస్ట్ హెల్ప్ఫుల్. तेलुगु में सुनना चाहते हैं? सबको समझ में आता है क्या? कस्टमर से बात कर, ये सही है। फिर भी जो पब्लिक डिमांड है मेरे लिए ठीक है। వేదిక అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు షరఫ్ బజార్ బిజినెస్ పీపుల్ సంబంధించినటువంటి అసోసియేషన్ ప్రెసిడెంటు, అలాగే మా మున్సిపల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ ఖాలిద్ గారికి, ఖాలిద్ ప్రెసిడెంట్ గౌస్ గారికి, అలాగే దీపక్ జీ దోకా సెక్రటరీ గారికి, గణేష్ సోనీ గారికి, प्रकाश जैन गारी, प्रकाश जैन आप है? अरे आप कमेटी में है क्या? अच्छा, लक्ष्मी नारायण गारी, लक्ष्मी नारायण, मणिपाल सिंह गारी सर नमस्कार, हरि भाषा गारी, हाई भाषा सर सर देवराज डोका सर, अच्छा, एक्स म्युनिसिपल चेयरमैन सर, एक्स प्रेसिडेंट ऑफ शराब बाजार। अरे सर इतने पोजीशंस मेरे पास भी नहीं है। आप बड़े लोग हैं सर। सर अरशद हलीम सर, रहीम सर, अरशद रहीम सर, and business people. सर फंडामेंटली आप बिजनेस करने वाले, शराब बाजार बोले तो बिजनेस का सेंटर है, बिजनेस करने वाला है, और एकदम बिजनेस सेंटर, हार्ट ऑफ द टाउन, हार्ट ऑफ द बिजनेस आप आधोनी। सर इज ए ग्रेट अपॉर्चुनिटी, मेरे लिए बहुत ही खुशी होता है आप जैसे बिजनेस पीपल से मिलने के लिए। నాకు మీ దగ్గర కొంచెం నేర్చుకోవాలి కదా వ్యాపారం అని. నేను కూడా బిజినెస్ మేనే, నేను హాస్పిటల్ బిజినెస్ చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు హాస్పిటల్ బిజినెస్ అంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి రిజైన్ చేయాలి. I cannot be the CEO of the hospitals and public servant. So దాన్ని రిజైన్ చేసి నేను ఇప్పుడు ఫుల్ టైం పబ్లిక్ లైఫ్లో ఉన్నా. బట్ ఏమైనా సరే డోంట్ టెల్ మీ, నాకు చెప్పొద్దు మీరు బిజినెస్ నేర్చుకోవాలంటే బంగారు షాప్ పెట్టాలని చెప్పొద్దు నాకు. మొత్తం డబ్బులు పోగొట్టుకున్నా. ఇప్పటికే ఎన్నికల్లో మొత్తం శుభ్రంగా
इलेक्शन में पूरा जेब खाली कर दे, एक पैसा भी नहीं है। अभी खाली एमएलए का तनख्वाह मिल रहा है मेरे लिए, अभी वो तनख्वाह भी नहीं है अभी तक। 20 दिन हुआ। तो आप ऐसे वही बोलना, बिजनेस सीखना बोले तो गोल्ड शॉप लगाओ बोल के नहीं बोलना है। फिर भी आप इतने इतने बड़े लोग हैं, सर बोल रहे थे मुझे कि शराब बाजार जब से है, जब से हूँ मैं यही बिजनेस कर रहा हूँ बोल के बोल रहे थे। क्या ग्रेट पर्सनालिटीज वी हैव हियर, politicians, you are politicians, you are business people, entrepreneurs, X, Y, Z, बहुत अच्छे लोग हैं, ग्रेट पीपल है। एंड आधुनिक के लिए रेवेन्यू देते आप, टैक्स बनते, ये बड़ी बात होता है। बहुत लोग हैं खाली बिजनेस करते, टैक्स नहीं बनते, है ना सर? आप टैक्स बनते नहीं, एलिगेशंस तो बहुत कुछ है, लेकिन जितना भी टैक्स आधुनिक के अंदर आ रहे हैं उसमें तो मेजॉरिटी शराब बाजार से आ रहे है ना सर? सो ये बहुत बड़ी बात है ना सर? అండ్ जो टैक्स पेयर ఉంటే వాళ్ళకి రైట్ ఉంటుంది అడగడానికి. when you are paying a tax you have a right to ask something సార్. కాబట్టి ఎమ్మెల్యేని కూడా గట్టిగా చొక్కా పట్టుకొని మేము ట్యాక్స్ పే చేస్తాము, మాకు ఫెసిలిటీస్ ఇవ్వాలి, మేము చెప్పింది చేయాలని అడిగే రైట్ మీకుందని నేను ఈ సందర్భంగా మీకు చెప్తాను సార్. 2-3 విషయాలు చెప్పాను. ఎవరైతే బాగా బిజినెస్ చేసి కంఫర్టబుల్గా ఉంటారో వాళ్ళ మీదే జనాలు వచ్చి పడతా ఉంటారు. ఇంకొక బ్యాడ్ నోషన్ నేను చూశాను, సార్ కూడా చెప్తాను. షరాఫ్ బజార్లో జనాలందరికీ ఊరికే డబ్బులు వచ్చేస్తున్నాయనే ఒపీనియన్ చాలా మందికి ఉంది. రాత్రి పగలు పొద్దున ఎప్పుడో వచ్చి అర్ధరాత్రి దాకా వ్యాపారం చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎన్ని సాక్రిఫైజెస్ చేస్తారో మీరు నాకు బాగా తెలుసు. వ్యాపారంలో కాంపిటీషన్లో 100 షాపులు ఉంటే మన షాప్కి కస్టమర్ని తీసుకొని వచ్చి కన్వర్ట్ చేయడము, కన్విన్స్ చేయడం, సెల్ చేయడం ఎంత కూడా నాకు ఆ కష్టం తెలుసు. ఇది బిజినెస్ అన్నది అందరూ చేయలేని పని. అందరూ బిజినెస్ చేయగలుగుతారా? ఈ ఊర్లో 2,50,000 మంది ఉన్నారు, మీరు మహా అంటే ఒక 20,000 మంది ఉంటారు, 10,000 మంది 20,000 మంది ఉంటారు. మీరు మీ షాపులో పనిచేసే వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి 10,000 మంది ఉంటారు. మరి 2,50,000లో 10,000 పీపుల్ ఉన్నటువంటి షరాఫ్ బజార్లో బిజినెస్ చేసేవాళ్ళు డైమండ్స్ కదా అంటాను నేను. ఊళ్ళో హైలీ స్కిల్డ్ పీపుల్ కదా అంటాను నేను, హైలీ ఎఫిషియెంట్ పీపుల్ కదా అంటాను నేను, ఎలైటెడ్ పీపుల్ కదా అని అంటాను నేను, ఎలిజిబుల్ పీపుల్ కదా మీరు అని అంటాను నేను, స్ట్రాంగ్ పీపుల్ మీరు కదా అని అంటాను. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి మీ దగ్గర. ఇన్ని ఉన్నప్పటికి కూడా ప్రాబ్లమ్స్ కూడా ఆ రకంగానే కనపడతాయి సార్. ఈ ప్రపంచంలో సార్ ఎవడన్నా హ్యాపీగా ఉంటే ఇంకోటికి నచ్చదు. మీరు డబ్బు సంపాదించడం కూడా ఎవరికి నచ్చకపోయి ఉండొచ్చు. మీరేమన్నా ప్రింట్ చేస్తున్నారా డబ్బులు? ఏమన్నా కాదు కదా. కష్టపడి కస్టమర్ని కన్విన్స్ చేసి సేల్ చేసి దాంట్లో కొంత ప్రాఫిట్ తీసుకుంటారు. ఈ ఊర్లో చాలామంది ఉన్నారు, ఏమి చేయకుండా అడ్డంగా లక్షలు సంపాదించేవాడు చాలామంది తెలుసు నాకు. వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు గొప్పోళ్ళు కదా, మీకు దండం పెట్టాలి కదా అంటాను నేను. నేను అప్పుడు కూడా చెప్పాను, అరే ఏం ఉద్యోగం చేయకుండా, ఏమి సద్యోగం చేయకుండా, ఎక్కడ వ్యాపారం చేయకుండా అంత పెద్ద పెద్ద బంగళాలు ఎట్లా వస్తాయి మీకు? వాళ్ళందరితో పోల్చుకుంటే ఇంత చిన్న షాపులో కింద కూర్చొని చెక్కా ముక్కలు వేసుకుని కింద మెజారిటీ షాపులు చూస్తా ఉన్నారు, గోల్డ్ షాపులు అన్ని కింద కూర్చొని అంటే పరుపు వేసుకుని కూర్చొని ఉంటారు. కింద కూర్చొని పొద్దునుంచి సాయంకాలం దాకా బిజినెస్ చేసి మధ్యాహ్నం ఎప్పుడో కస్టమర్ వస్తే భోజనానికి కూడా పోరు మీరు. నాకు తెలుసు ఆ విషయం. నాకు తెలియదు, నేనే వ్యాపారం చేసాను. కస్టమర్ వస్తే, పేషెంట్ వస్తే నేను కూడా ఇంటికి పోను. ఆ టైంలో నేను ప్రాక్టీస్ చేసే టైంలో
అంత కష్టపడి ఎప్పుడు రాత్రి ఇంటికి పోతే మళ్ళీ ధ్యాస అంతా కూడా మీకు సమస్యలు వస్తే ఎలా సార్? బిజినెస్ అంటేనే ఒక రకమైనటువంటి రెవెన్యూ టర్న్ ఓవర్. మేబీ 10%, 15% డీవియేషన్స్ ఉంటాయి, నేను కాదనలా. బిజినెస్ అంటే కొంత డీవియేషన్ లేకుండా ఎవ్వడూ బిజినెస్ చేయలేడు, ఆ క్లారిటీ నాకుంది. కానీ ఆ డీవియేషన్ని భూతత్వంలో పెట్టి చూపెట్టి మనుషుల్ని భయపెట్టి ఏదో రకంగా వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవాలన్నటువంటి ఆలోచనే దుర్మార్గం అంటాను నేను. ఆలోచన ఎవరికి రాకూడదు సార్. నా క్లారిటీ ఉంది. గోల్డ్ బిజినెస్ చేసేటప్పుడు సెన్సిటివ్ విషయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే కాస్ట్లీ వస్తువు, సెక్యూరిటీ ఇష్యూస్, మొత్తాన్ని బిల్ చేయలేము, టర్న్ ఓవర్లు విపరీతంగా చూపించుతూ పోతే గవర్నమెంట్లు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయని క్లారిటీ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ మొత్తాన్ని మీకేం ఇబ్బంది లేదు, వచ్చే డబ్బుల్లో ట్యాక్స్ కట్టేస్తే. సార్ ఈ రోజుల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ట్యాక్స్ మిగిలించుకోవాలనే ఆలోచన చాలా మందికి లేదు. కానీ ఎక్కువ ట్యాక్స్ చూపిస్తే మేము ఎక్కడికో లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయని భయపడే వ్యాపారస్తులే ఎక్కువ మంది ఉంటారు. ఈ ట్యాక్స్ విషయాలు, ట్యాక్స్ ప్లానింగ్ కూడా చేస్తూ ఉండొచ్చు. మీకు ఆడిటర్లు ఉంటారు, ట్యాక్స్ ప్లానింగ్ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీ ట్యాక్సింగ్ చేస్తూ ఉంటారు, హెచ్యుఎఫ్ ట్యాక్సింగ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు చేసుకుంటూ ఉంటారు, నేను ఎటువంటి కాదనట్లే. కానీ ఆ పేరు చెప్పి మిమ్మల్ని ఎవరన్నా వేధిస్తే మాత్రం నేను తప్పనిసరిగా మిమ్మల్ని కాపాడుకుంటానని మీకు హామీ ఇస్తాను సార్. మీరు 10,000 మంది ఉన్నారనుకోండి, దాంట్లో 10 మంది డెఫినెట్గా తప్పు చేస్తూ ఉండొచ్చు. నేను తప్పు లేని సొసైటీ ఉంటుందా అండి? తప్పు లేని సొసైటీ ఉండదు, అలా సాధ్యం కూడా కాదు. వ్యాపారస్తుల్లో 10 మందిలో 9 మంది పర్ఫెక్ట్గా చేసినా ఒకరైతే ఉంటారు కదండి తప్పు చేసేవాడు కదా. నాకేం ఇబ్బంది లేదు, పట్టుకొని దండించడానికి ఇబ్బంది ఏమి లేదు. కానీ ఆ ఒక్కరిని చూపించి 9 మందిని వేధిస్తే నేను ఒప్పుకోను అంటాను నేను. నిజమే కదా సార్? 10 మందిని ఒకరిని పట్టుకోండి, నాకు ఇబ్బంది ఏమి లేదు. ఒకరు తప్పు చేస్తే వాళ్ళు దండించాలా, భయం పెట్టాలా. ఊర్లో భయం లేకపోతే కుదరదు. వాళ్ళ వల్ల మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కానీ ఆ ఒక్కరిని చూపించి వ్యాపారస్తులంతా తప్పు చేస్తున్నారంటే నేను ఒప్పుకోను. అది ఎప్పుడు జరగకూడదని నేను కోరుకుంటాను సార్. రెండవది పోలీసు. ఒకప్పుడు పోలీసింగ్ అంటే మీకు తెలుసు, తప్పనిసరిగా మీకు ఎట్లా ప్రెషర్ ఉంటుందో డిపార్ట్మెంట్ కూడా ఆ రకమైన ప్రెషర్ ఉంటుందని మీకు తెలుసు. ఎందుకంటే నీకు ఇన్ని కేసులు పట్టుకోవాలి, ఎక్కడో పట్టుకుంటే ఏదో రకంగా దాన్ని చూపెట్టాలా, ఎవరినో పట్టుకుని ఒప్పించాలా, ఇవన్నీ ఇష్యూస్ ఒకప్పుడు ఉండేవి. రెండోది ఏంటి, ఎప్పుడైతే పొలిటీషియన్ దుర్మార్గుడు అవుతాడో, పొలిటీషియన్ సరిగా ఉండడో, అక్కడ పోలీసుని వాడుకొని ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులే ఉంటాయి. కానీ ఒక్కటి మాత్రం మీరు నమ్మండి, మీ ముందు నిలబడి ఉన్నటువంటి చేతులు కట్టుకొని నిలబడుకున్నటువంటి ఎమ్మెల్యే అలాంటి వాడు కాదు అని నమ్మండి మీరు. నేను పోలీసులకు ఎటువంటి టార్గెట్ పెట్టలేదు, పోలీసుల్ని ఒత్తిడి చేయలేదు, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన వాడిని. లా అండ్ ఆర్డర్ 100% కంట్రోల్లో పెట్టండి అని చెప్పినాను. ఎవరిని స్పేర్ చేయొద్దని చెప్పినాను. ఊరు పర్ఫెక్ట్గా ఉండాలి తప్ప నాకు ఇంకేమీ వద్దని పోలీసులకు చెప్పిన ఒకే ఒక పొలిటీషియన్ మొత్తం ఆంధ్రప్రదేశ్ నేను ఒక్కడే సార్, నమ్మండి. నేను వాళ్ళకి చెప్పినాను కూడా, ఎవరన్నా నా దగ్గరికి వస్తే కూడా తప్పు చేయనందరూ మీ కాలేజ్ చేయనని చెప్పిన. పోలీసులు కూడా ఒకరో ఇద్దరు ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా తప్పు చేస్తుండొచ్చు, నేను కాదన్నా. కానీ వాళ్ళు కూడా తప్పు చేయనంత వరకు నేను మీకు ఫోన్ కూడా చేయను, మీరు ఫ్రీగా లా అండ్ ఆర్డర్ చేసుకోండి, తప్పు చేస్తే వదిలిపెట్టను అని చెప్పిన. నేను మీకు కూడా అదే హామీ ఇస్తాను. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత నాది. 99% మంచి వాళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా ఒకరు అలా ఉంటే మీరే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, అరే అప్పుడు పాలిటిక్స్ వేరే, ఇప్పుడు పాలిటిక్స్ వేరే. ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్థసారథి 100% మనల్ని సపోర్ట్ చేస్తాడు.
100% सपोर्ट చేస్తున్నప్పుడు మీరు यू हैव टू ग्रो और आप आगे बढ़ना है और अच्छे बिजनेस करना है और अच्छे टर्नओवर करना है और अच्छे कमाना है और खुशी से रहना है। गलत करने की क्या जरूरत है बोलिए सर? అట్లాంటి అవసరమే మీకు ఉండదు। రెండోది, నాకు ఇంతకుముందు సంగతి తెలియదు, నేనైతే మీ దగ్గర నుంచి నో ఎక్స్పెక్టేషన్స్, మీరు ఎవరు వచ్చినా సరే నేను నువ్వు సూటిగా చెప్తా ఉన్నా, నాకెవ్వరూ మామూలు ఇవ్వాల్సిన పని లేదు, నాకెవ్వరూ కూడా లంచం ఇవ్వాల్సిన పని లేదు, నేను ఎవరిని ఒక్క రూపాయి డబ్బులు అడగను, ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరిని భయపెట్టను, ఎవరిని పొలిటికల్ యూజ్ కోసం వాడుకోను, మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఎక్స్పెక్ట్ చేయను, నేను కేవలం మీకు సేవ చేయడానికి మాత్రమే వచ్చినాను। ఎవడైనా సరే నా పేరు చెప్పి అట్లా చేస్తే కూడా మీరు నమ్మద్దు। ఎవడన్నా వచ్చి బరసరి చెప్పినాడు డబ్బులు తీసుకురమ్మన్నాడు అంటే కూడా వాడికి ఆడి కట్టే ఏంటి, నేను వచ్చి చూసుకుంటాను వాడి సంగతి। నా పేరు చెప్పి ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వదు, దయచేసి చెప్తా। మీరు నాకు కావాల్సింది సార్, నేను మొన్న గోల్డ్ స్మిత్లు వచ్చారండి, ఆచార్య వాళ్ళు వచ్చారండి, గోల్డ్ స్మిత్లు వచ్చినారు, స్వర్ణకార సంఘం వాళ్ళు వచ్చారండి, వాళ్ళతో మాట్లాడి చెప్తా ఉన్నాను నేను, ఎంతమంది అంటే సార్ మేము 1200 మంది ఉన్నామంటే అన్నారు। నేను వాళ్ళకి చెప్పినాను, 1200 మంది స్వర్ణకారులు ఉన్నారు, మీ దగ్గర చాలా స్కిల్డ్ పీపుల్ కూడా ఉండి ఉంటారు, మీ దగ్గర మంచి మంచి స్వర్ణకారులు కూడా ఉండి ఉంటారు, ఇంకా అవసరమైతే ట్రైనింగ్ కూడా తీసుకోండి మీరు, నేనే కావాలంటే మంచి మంచి స్వర్ణకారుల బాంబే నుంచో ఇంకో చోట నుంచి తీసుకొచ్చి మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను, మీరు ఎందుకు ఆదోనిని గోల్డ్ హబ్గా చెయ్యరు అని అడుగుతా ఉన్నాను నేను। ఆ స్వర్ణకారులంతా మీ దగ్గరే పనిచేస్తా ఉన్నారు కదా, వాళ్ళని సపరేట్గా పెట్టుకోరు, మీ దగ్గరే ఉంటారు వాళ్ళందరూ కూడా, ఎంకరేజ్ చేయండి వాళ్ళని। మీరు నాకు తెలియదు, మీరు నా స్వార్థం ఒకటే సార్, మీరు పెద్దగా బిజినెస్ చేస్తే ఊరు పెద్దగా పెరుగుతుంది, మీరు తక్కువ బిజినెస్ చేస్తే ఊరు అంతే ఉంటుంది, మీరు సాటిస్ఫైడా? వ్యాపారం చేసేవాడికి పెద్ద బిజినెస్ చేయాలని కోరిక ఉండాలి కదా, ఉండాలా వద్దా అండి? అసలు మీకుందా? ఉంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా వచ్చినప్పుడు ప్రకాష్ జైన్ అడిగితే నాకు చాలు సార్ ఎక్కువైపోయింది అంటాడు, వాళ్ళ అబ్బాయిలు అడగాల, లేకపోతే వాళ్ళ మనవాళ్ళని అడగాల, ఏమమ్మా నువ్వు పెద్ద బిజినెస్ చెయ్యి, మా తాత ఎక్స్ఎమ్మెల్యే మా తాత ఎక్స్ఎమ్మెల్యే అని అంటే లాభం లేదు, మీరు పెద్ద బిజినెస్ చేసి ఊర్లో పెద్ద పేరు తెచ్చుకోండి అని కొడుకుల్ని మనవాళ్ళని అడగాల। అలాగే మీ అందరి నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ, పెద్దగా ఆలోచించండి సార్, సింపుల్ చెప్తాను చూడండి సార్, ప్రొద్దుటూరు ఎంత చిన్న ఊరు సార్, చాలా చిన్న ఊరే కదా, ఆదోనితో పోల్చుకుంటే కూడా చిన్న ఊరు, కానీ గోల్డ్ నేమ్లో ఎవడికి పెళ్లి కావాల్సి వస్తే రాయలసీమ మొత్తం మీద చీరలు కొనుక్కోవడానికి ధర్మవరం పోతే, వెంకటగిరికి పోతే, గోల్డ్ కొనుక్కోవడానికి ప్రొద్దుటూరు పోతున్నారా లేదా చెప్పండి సార్? అంటే బయట డబ్బులన్నీ తీసుకెళ్ళి ప్రొద్దుటూరులో డబ్బులు ఇస్తా ఉన్నారు పెళ్లి వచ్చినప్పుడంతా, మీరు ఎప్పుడన్నా పోండి। అందుకనే ప్రొద్దుటూరు గోల్డ్ షాపుల్లో ఎప్పుడు పోయినా బిజీ 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 కిటకిట కిటకిటలాడతాం, చూసారా మీరు ఎప్పుడన్నా? అదే మీరు ప్రొద్దుటూరు పోయినారో లేదో, పోయినారా ఎవరన్నా? వెళ్ళండి అమ్మా, వెళ్ళి ఒకసారి చూడండి, అంటే మోటివేట్ చేసుకోవడానికి చూడండి, టు చార్జ్ యువర్ సెల్ఫ్, వెళ్ళి చూడండి, ఫుల్ బిజీగా ఉంటుంది। ఇప్పుడు మీరు కంచికి పోండి, ఏ చీరల షాప్ అన్నా ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది, పొద్దున 10 o'clock ఓపెన్ చేస్తే చాలు అట్లా ఉంటుంది, ప్రొద్దుటూరులో కూడా గోల్డ్ కొనుక్కోవడానికి అలా ఉంటారు, మరి ఆదోనిలో అట్లా ఎందుకు ఉండదు? ఆదోనిలో కూడా
గోల్డ్ కొనుక్కోవాలంటే, ఆర్నమెంట్లు కొనుక్కోవాలంటే పొద్దుటూరుకు పోతే ఎలా? సో దీన్ని గోల్డ్ హబ్గా ఎందుకు చేయము? ఆలోచన చేయండి సార్. పెద్దలు చాలా మంది ఉన్నారు, స్టేజ్ మీద కూడా చాలా మంది ఉన్నారు. ఆలోచన చేయాలి పెద్దలు, మీరు గైడ్ చేయాలి. ఒకప్పుడంటే ఎంకరేజ్ చేసే వ్యక్తులు లేకపోయిండొచ్చు, అందువల్ల మీరు చేయలేదేమో. ఈరోజు ఎంకరేజ్ చేసే ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాను అనే ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మీరు బిజినెస్ చేస్తే వెనక నుంచి మీకు సపోర్ట్ చేస్తాను అనే ఎమ్మెల్యే ఉన్నాడు కదా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బిజినెస్ చేస్తారు చెప్పండి సార్? పోనీ ఇట్లా ఎవరన్నా ఎమ్మెల్యే చెప్తాడా? అదే మీరు వ్యాపారం బ్రహ్మాండంగా చేయండి, ఎవరన్నా మిమ్మల్ని చూస్తే మీరు బాగున్నారు, సాయంకాలం రండి ఒకసారి మాట్లాడాలా? నాకు అట్లాంటి కోరికలు లేవు. మీరు స్వీట్లు ఇస్తే కూడా తిన్ను. చాలా మంది మీ వాళ్ళు కలిసినప్పుడు స్వీట్లు ఇస్తారు, ఆ స్వీట్లు కూడా తిన్ను నేను. కాబట్టి నాకు అట్లాంటి ఇబ్బంది లేదు. నాకు కావాల్సింది మీరంతా బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తే, మీరంతా కూడా బ్రహ్మాండంగా ఎదిగితే ఆదోని అభివృద్ధి చెందుతుందని ఏకైక ఆశపడి మిమ్మల్ని బిజినెస్ చేయమంటా ఉన్నాను, బాగా బిజినెస్ చేయమంటా ఉన్నాను. రిస్క్ తీసుకోవాలి బిజినెస్లో. నాకు తెలుసు బిజినెస్లో రిస్క్ తీసుకోకుండా పెద్దగా చేయలేమని కూడా తెలుసు నాకు. రిస్క్ తీసుకోవాలి, తీసుకొని బ్రహ్మాండంగా చేయాలి. మోడల్స్ చూడండి సార్, ఇప్పుడు చుట్టూరు పోయి చూడండి, బాంబేకి వెళ్ళి చూడండి, అహ్మదాబాద్ పోయి చూడండి. ఐ లివ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ వేర్ గోల్డ్ బిజినెస్ ఈజ్ అ మైన్. నెల్లూరు ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్. ఆ మోడల్స్ ఇక్కడ దొరకవుగా. మన మీద కొన్ని హబ్బులు తయారు కావాలి సార్. నేను ఇప్పుడు కొంతమంది స్కూల్ హెడ్ మాస్టర్లు వాళ్ళు వస్తే చెప్తాను, ఎందుకు ఎడ్యుకేషనల్ హబ్ చేయరు మీరు? నీట్ కోచింగ్ ఇక్కడ లేదట, దానికోసం కర్నూలు పోవాలంటారు, దానికోసం విజయవాడ పోవాలంటారు, హైదరాబాద్ పోమంటా ఉన్నారు. ఎందుకు కోచింగ్ సెంటర్లు పెట్టరు? నేను ఎంకరేజ్ చేస్తాను కదా. అలాగే నంబర్ ఆఫ్ హబ్స్ పెట్టాలి, అప్పుడు బయట నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే డబ్బులంతా కూడా రైతులు పంట పండిస్తే వచ్చే డబ్బులు తప్ప ఇంకేమైనా డబ్బులు ఉన్నాయా? లేవు. వాడు రాత్రి పగలు కష్టపడాలా, వాడు పోయి అమ్మాలా, ఆ డబ్బులు సీజన్ వస్తే అప్పుడు మీ దగ్గర వచ్చి గోల్డ్ కొని దాచుకోవాలి, పెళ్ళిళ్ళు చేయాలి. పొరపాటున వర్షాలు పడకపోతే, పొరపాటున ఏదైనా అయితే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర డబ్బులు లేవు. ఎప్పుడు కూడా సార్ మనీ సర్క్యులేషన్లో విత్ ఇన్ ది టౌన్ లిమిటెడ్గా ఉంటుంది. సేమ్ టైం కాంపిటీషన్. ఒక షాప 100 షాపులు 1000 షాపులు కనబడతా ఉన్నాయి. కాంపిటీషన్లో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. సర్వైవల్ కోసం కాస్ట్ తగ్గించి, ప్రాఫిట్ తగ్గించి తప్పనిసరిగా మనం సేల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. నేను మొన్న జైన్ వాళ్ళ మీటింగ్కి వెళ్ళానండి. జైన్ వాళ్ళు చెప్తా ఉన్నారు, వీళ్ళు చెప్తారు, ఈ ఊర్లో అమ్మాయిని ఇవ్వట్లేదండి, పెళ్లి చేసుకుందామంటే మా పిల్లలకి ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు. నేను చెప్పినాను, ఈసారి అమ్మాయిని చూడడానికి వెళ్ళి నన్ను కూడా తీసుకెళ్ళండి, నేను చెప్తాను, వాళ్ళకి రికమెండేషన్ ఇస్తాను. ఆదోని మారిపోయింది, ఆదోనికి హ్యాపీగా పిల్లల్ని ఇవ్వండి అని చెప్తామని చెప్పాను నేను ఆ రోజు. అలా బిజినెస్ని బయట నుంచి డబ్బులు రావాలి సార్. పక్క ఊర్ల నుంచి మన కోసం కొనేవాళ్ళు రావాలి, బయ్యర్స్ పక్క నుంచి రావాలి సార్. వాళ్ళు వచ్చి ఇక్కడ మంచి మంచి మోడల్స్ కొని మీ దగ్గర గోల్డ్ కొంటే, మీ దగ్గర వస్తువులు కొంటే, మీ దగ్గర మ్యాన్ పవర్ ఉంది, స్వర్ణకారులు ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బిజినెస్ పీపుల్ ఉన్నారు. Only thing is you have to encourage them and you have to give them ideas and somebody has to seriously venture it. అలా చేస్తే మంచి పేరు వస్తుంది. అందరూ చేయలేరు. మళ్ళీ 1000 మంది 1000 షాపులు ఉన్నాయనుకోండి, 1000 మంది చేయలేరు, కానీ 100 మంది చేయగలుగుతారు సీరియస్గా తీసుకుంటే. యూత్కి ఆ చేయాలన్న కోరిక కూడా ఉంటుంది. నేను అందువల్లే యంగ్ ఎంటర్ప్రైనర్స్
ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తాను, సీరియస్గా తీసుకోండి. మీరు అదే ప్రొఫెషన్లో ఉన్నారు కదా, సీరియస్గా తీసుకోండి. ఇబ్బంది లేకుండా చూసుకుంటాను, టెన్షన్ పడకండి. పోలీసులు వస్తారు, పట్టుకుంటారు, అది వస్తారు, ఇది వస్తారు, ఇవన్నీ కూడా నెగిటివ్ పార్ట్ అవి. పాజిటివ్ పార్ట్ చూడండి. మంచి వాతావరణం, పాజిటివిటీ ఉంది, మంచి పొలిటీషియన్ ఉన్నాడు, మంచి ఎమ్మెల్యే వచ్చినాడు. ఈరోజు రాజకీయ పార్టీలే లేవని చెప్తా ఉన్నా నేను. ఈరోజు మార్నింగ్ కూడా చెప్పాను, ఆదోనిలో ఆ పార్టీ ఈ పార్టీ లేనే లేదు, ఒకే ఒక పార్టీ ఉంది, ఆదోని అభివృద్ధి చేసే పార్టీ అని చెప్పినాను. మనకు పార్టీలు ఎందుకు సార్? నేనే చెప్తున్నాను పార్టీలు లేవని. మీకెందుకు సార్ రాజకీయాలు? మీకెందుకు సార్ పార్టీలు? పార్టీలు పేరు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది ఎందుకు పెట్టాలా? ఆదోని అంటే అందరూ కలిసి చాలా మంది చెప్తారు, పార్సర్ది ఆగే डेवलप कर दो, मैं अकेले कैसे करूं, कैसे करता हूं भाई साहब, ये बोलिए, है ना सर, है ना सर, वही पूछ रहा हूं मैं. మీరందరూ తలా చేస్తే నేను ఈ ఊరు డెవలప్ చేయడం సులభం. అందరూ వాళ్ళు ఎట్లా గట్టి కూర్చొని పార్సారది तुम करो, पार्सारदी तुम करो, तो कैसे करना? ये भी नहीं होता ना सर. मुझे 5 साल की जॉब दी है आप, है ना सर, ये 5 साल एमएलए के जॉब दिए, ये 5 साल में मैं कुछ करके दिखाना चाहता हूँ, पक्का करूंगा. ऐसे इतना तो देखिए, पक्का करूंगा. कार्य చేస్తున్నాడు కదా, నేను స్పాంటేనియస్ గా కూడా నేను చేయగలను. నేను జైన్ మీటింగ్కి వెళ్ళానండి. జైన్ మీటింగ్కి వెళ్తే ఆయన కుమార్ అనే ఒక కుమార్ జైన్ లేచి ట్రాఫిక్ వన్ సైడ్ పెట్టట్లేదండి, ఆ పక్క ఈ పక్క ఇర్రెగ్యులర్ గా పెడతా ఉన్నాడని చెప్పాను. నేను వెంటనే నా మొబైల్ ఇవ్వమని చెప్పి అట్లాగా పెట్టుకొని సిఐ గారికి చెప్పాను, రేపటి నుంచి ఈ పక్క ఆ పక్క పెడితే ఎత్తుకెళ్ళిపోండి వెహికల్స్, మీరు 4 రోజులు పెట్రోలింగ్ చేయండి, అవసరమైంది నేను వచ్చి నిలబడతాను, ఎవరు అడ్డం వస్తారో చూస్తానని చెప్పినాను ఆయనకి ఫోన్లో. నేను అంత సీరియస్గా కూడా ఉంటాను. ఎందుకు అలా చేయాలి సార్? నాకు ఈ ఊర్లో ఉన్న వ్యాపారస్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే కోరిక ఉంది. ఎవ్వడూ ఏ వ్యాపారి కూడా నష్టపోకూడదనే కోరిక ఉంది. ఏ వ్యాపారి కూడా ఇక్కడ సరిగా లేదు, ఊర్లో పరిస్థితులు బాగాలేవు, నేను పక్కూరికి పోయి బళ్ళారికి పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి వ్యాపారం చేసుకుంటాననే పరిస్థితి ఒక్కరికి కూడా రాకూడదనే కోరిక ఉంది. అందువల్ల అంత సీరియస్గా ఉంది. మీరు చెప్పండి ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్లు కావాలో, ఇంకేమేమి కావాలో ఇవన్నీ చెప్పండి, రేపు నుంచి నిలబడి చేసి పెడతా. మీరు బిజినెస్ పెంచుతానంటే నేను మాట్లాడతా. ఇప్పుడు అన్న చెప్పాడు, రషీద్ అన్న చెప్పినాడు, ఆయన చెప్పినాడు, నేను ఆయనకి ప్రామిస్ చేస్తాను, మీ అందరికీ చెప్తాను, రేపేలుంటే రాలేను కానీ ఒక వారం టైం ఇవ్వండి. వారం 10 రోజుల తర్వాత నేను వచ్చిన తర్వాత విజయవాడ పోయి రావాలి. పోయి వచ్చిన తర్వాత నేను ఫిజికల్గా వస్తా. పగలు వచ్చి మీ అసోసియేషన్ లీడర్స్ అందరినీ తీసుకొని నేను నడుస్తా, దాని మీద ఈ వీధి నడుస్తా, వెనకాల ఉన్నటువంటి వీధి నడుస్తా, ఆ పక్క వీధులు కూడా నడుస్తా. నాతో పాటుగా నేను ఒక్కడే రాను. ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐఎమ్ అన్ అడ్మినిస్ట్రేటర్, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఆదోని. నాతో పాటుగా పోలీసు వస్తుంది, అధికారులు వస్తారు, ట్రాఫిక్లు వస్తాయి, అందరూ పరిగెత్తుకొని వస్తారు. అక్కడికక్కడ ఇది చేయండి అది చేయండి అక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్లు ఇస్తా, మీ కళ్ళ ముందు సాల్వ్ చేసిపోతాను. అదేం లేదు, అది మీరిచ్చిన పవరే నాకు. నేను నన్ను ఎమ్మెల్యే ఎవరు చేశారు సార్? మీరే కదా. ఎమ్మెల్యేగా నాకు ఆ పవర్ వచ్చింది, నా వెనకాల ఆఫీసర్లు వస్తా ఉన్నారు, నేను చెప్పింది జరుగుతుందంటే అది మీరు నాకు ఇచ్చినటువంటి పవర్. నేను ఎప్పుడు మీకు రుణపడి ఉండాలి. అట్లా కాకుండా నేను ఎమ్మెల్యే చెప్పినాను, మీరందరూ మా ఇంటి దగ్గరికి రండి, నా గేటు దగ్గర నిలబడండి అంటే కళ్ళు ఎత్తికి వస్తే ఏమవుతుందో కూడా గత ఎన్నికల్లో మీరు చూశారు. ఎట్టిగా నేను అటువంటి మనిషిని కానే కాదు. నేను డౌన్ టు అర్త్ ఉంటాను. నేనేం పుట్టుకతో ఎమ్మెల్యేని కాదు, కష్టపడి చిన్న టీచర్ కొడుకుగా పుట్టి అంచెలంచెలుగా వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లో ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాను. నాకు ఎట్టి పరిస్థితుల్లో
నాకు ఒక మనిషిని గౌరవించడమే తెలుసు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడం నా జీవితంలోనే లేదు. కాబట్టి మీరు ధైర్యంగా రావచ్చు, మీరు ధైర్యంగా చేయొచ్చు. ఏ ప్రాబ్లం అది ఇప్పుడు చెప్పాడు, ఇప్పుడు అన్న చెప్పినాడు, ట్రాఫిక్ సమస్య చెప్పినాడు, అలాగే పోలీస్ సెక్యూరిటీ గురించి చెప్పాడు. నిజం, పోలీసులతో నేను రివ్యూ చేస్తూ ఉంటాను. 50 మంది ఒక స్టేషన్లో పోలీసులు ఉండాలంటే 25 మందే ఉన్నారు. ఎందుకు? మీరు ఊరు పెంచలేదు, ఊరు బ్రహ్మాండంగా లేదు. పోలీసు ఇన్స్పెక్టర్ కానీ పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడికి రావడానికి సిద్ధంగా లేరు. మా కర్నూలు ఇచ్చేయండి సార్, ఆడికి పోతాం, ఈడికి పోతాం, ఆ ఊరికి పోతాం, ఈ ఊరికి పోతాం. ఈ ఊర్లో రాజకీయాలు పడలేము. కనీసం నాకు పోలీసు వాళ్ళు అడిగితే చెప్తా ఉన్నారు, సార్ ఆటో వాడికి కూడా మా మీద గౌరవం లేదు సార్, ఆటో వాడిని పట్టుకుంటే ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు సార్, అట్లాంటి ఊర్లో మేము ఎట్లా బతికేది సార్ అంటాడు. అది చూయి అమ్మ అనుకున్నాను నేను కూడా. ఏది కర్మ, పోలీసులు రారు ఇక్కడ పని చేయడానికి, రెవెన్యూ వాళ్ళు రారు. సార్ మీరు నమ్మండి, మున్సిపాలిటీలో మీకు కూడా తెలుసు, మున్సిపాలిటీలో సర్వేయర్ లేడు. నమ్మండి సార్, రేపు మీరు ఏదైనా ఇష్యూ తీసుకొని వచ్చి మా ఇల్లు కొట్టేస్తారో కలిసేస్తారో అంటే కొంచెమంటే సర్వేయర్ లేరు. సర్వేయర్లు రెవెన్యూ నుంచి తెచ్చుకోవాలి మేము. ఎవరు రావట్లేదు ఈ ఊర్లో పనిచేయడానికి. 3 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఉండాలా, ఒక్కడే ఉన్నాడు. ఇంక మీరు రెవెన్యూలోకి పోండి, గందరగోళం. అసలు మీరు చూసుకోవాలి, మీ ఇల్లు మీ పేర్ల మీద ఉన్నాయో లేదో చూసుకోండి. అది కూడా ఎవడో కొట్టేసి ఉంటాడు. మీరేమంటే నీకు ఓటు వేసే మొత్తం సెట్ చేసి అంటారు. ఎట్లా చేయాలి సార్ చెప్పండి, ఎట్లా చేస్తాను చెప్పండి. నేను ఒక్కటి ఏం చేయగలుగుతాను? ప్రాక్టికల్ ఆలోచన చేయండి సార్. ఆదోనిని మళ్ళీ ఫౌండేషన్ దగ్గర నుంచి కింద నుంచి బిల్డ్ చేయాలి. సాధ్యం కాదు సార్. లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా పాడైన ఆదోన్ని నా దగ్గర మంత్రదండం ఉందా? ఇట్లా ఓం చేసే అంటే డెవలప్ అయిపోతుందా సార్? అవుతుందా సార్? అట్లా అవ్వదు సార్. దీని ఫౌండేషన్ రూట్స్ దగ్గర నుంచి నేను సెట్ చేసుకుంటా పోవాలి. రూట్స్ దగ్గర నుంచి దీన్ని మనుషుల్ని ఫిలప్ చేసుకుంటా పోవాలి. సార్ మీకు ఒకటే చెప్తాను చూడండి, కరప్టెడ్గా ఉండడం వెరీ 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 ఈజీ. నేను హానెస్ట్ అని చెప్పడానికి ఎంత కష్టపడాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. హానెస్ట్ కూడా కష్టం సార్. నేను ఈ ఊర్లో సీక్రెట్ చెప్తాను చూడండి, ఈ ఊర్లో నేను రాగానే చెప్పినాను, నాటు సారా ఉండకూడదని చెప్పినాను, పేకాట ఉండకూడదని చెప్పినాను, మట్కా ఉండకూడదని చెప్పినాను, గోండాయిజం ఉండద్దని చెప్పినాను, కబ్జాలు ఉండద్దని చెప్పినాను. ఇక్కడ దాకా ఉన్నారు నా మీద, నా మీద గొంతులు దాకా ఉన్నారు జనాలంతా. ఈరోజు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆయన ఒక ఆయన వచ్చి, స్టేట్ పోలీస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆయన వచ్చి నాకు ఫోన్ చేస్తాడు, వాట్సాప్ కాల్ ఫోన్ చేసి, సార్ మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆదోన్లో వాళ్ళందరూ కూడా చాలా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, మీరు సెక్యూరిటీ పెంచుకోవాలి, మీ మీద అటాక్ చేస్తారు, అది ఇది అని అంటాడు. నేను చెప్పిన ఆదోని డెవలప్ చేసేటప్పుడు నన్ను చంపేసినా పర్లేదు, చచ్చిపోతాను అని చెప్పిన. ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యే ముందు ఆలోచన చేసుకోవాలి. నాకు తెలీదు, ఎమ్మెల్యే ముందు మిమ్మల్ని ఓట్లు అడిగే ముందు ఆలోచన చేసుకోవాలి. నా మీద సెక్యూరిటీ ఇష్యూ వస్తుందని, నన్ను ఎవరు ఏమో చేసేస్తారని ఎమ్మెల్యే కాకముందు ఆలోచన చేస్తాను. ఎమ్మెల్యే అయిన తర్వాత, మీరందరూ నన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత ఎవడొచ్చి నన్ను ఏం చేసి నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఊరు అంత భయంకరంగా ఉంది. ఇది నమ్మలే నిజం, ఇది పచ్చి నిజం. ఇది వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పటిదాకా నేరాలకు ఘోరాలకు అలవాటు పడి ఉన్నారో వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ నోటికాడ గుడ్డు తీస్తే నన్ను వదిలిపెట్టేస్తారా? ఆలోచన చేయండి ఒకసారి. తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ కూడా నన్ను చూసి సంతోషపడతారా? ఆలోచన చేయండి. అయినా కూడా నేను సిద్ధంగా ఉన్నా, ఎవడు ఏమి చేసినా సిద్ధంగా ఉన్నా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా మీద చేయబడి వాడు బతుకుతాడు, నేను బతికేస్తాను. ఎవరినో కొట్టినా ఇచ్చినా, నా మీద హత్య చేసినా నేను బతికేస్తా. తర్వాత వాడి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి కదా. మా కేంద్ర పార్టీ ఊరుకుంటారా? ఇవన్నీ ఆషామాషి వ్యవహారాలు కాదు, ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా. ఈరోజు ఎవరికి బాధ ఉంది అంటే తప్పు చేసేవాడికి ఈ ఊరిలో బాధ ఉంది.
సరైన వ్యాపారం చేసేవాడికి అసలు బాధే లేదు, వాడు సంతోషంగా ఉన్నాడు నాతో. నేను అందుకని మీ అందరికీ చెప్తా ఉన్నా, బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. బ్రహ్మాండంగా మంచి వ్యాపారాన్ని చేయండి, పాజిటివ్ వ్యాపారాన్ని చేయండి, బ్రహ్మాండంగా ఎదగండి. ఇవన్నీ ఆదో నేను ఫుల్ టైమర్, నేనేం పార్ట్ టైమర్ కాదు. రోజుకు ఒకసారి జనాలతో అట్లా కనబడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి పంచాయతీలు చేసే ఎమ్మెల్యే కాదు నేను రోజుకు 15 గంటలు పనిచేస్తా ఉన్నా. పొద్దున 8-9 గంటలకు బయటకు వస్తా ఉన్నా, మళ్ళీ ఇంటికి పోయేసరికి రాత్రి 11 గంటలు అవుతా ఉంది నాకు. ఇట్లాంటి పని చేసే ఎమ్మెల్యేని ఎప్పుడైనా చూసారా మీరు? ఇంత కష్టపడి పనిచేస్తాను ఎవరి కోసం? మీరు ఓటు వేసారు, నేను ఎమ్మెల్యే అయినాను. ఎమ్మెల్యే అయ్యేటప్పుడు మీకు అన్ని చెప్పినా ఇలా చేస్తానని అదే చేస్తా ఉన్నా. నేను పెద్ద ఎక్స్ట్రా ఏం చేయట్లేదు. దానికి ఇలా చేసినందుకు ప్రభుత్వం నాకు జీతం కూడా ఇస్తుంది, తెలుసా మీకు? ప్రభుత్వం నాకు శాలరీ ఇస్తుంది. మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేశారు. అయ్యా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, నాకు మీ గుండెల్లో స్థానం కావాలా తప్ప ఇంకేమీ వద్దని మాత్రం గట్టిగా చెప్తా. నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈ ఊర్లో ఉన్నటువంటి 2,50,000 మంది అందరూ నాకు ఓటు వేసారా సార్? వేయలే కదా? వేసారా? 2,50,000 మంది ఓటు వేసారా సార్? నాకు వేయలే కదా? ఆ 2,50,000 మంది నన్ను వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, నాకు ఓటైన వాళ్ళు ఉన్నారు, నాకు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు. అయినా కూడా నాకు ఎక్కడ చిన్న 1% కూడా ఇబ్బంది లేదు. ఈరోజు అందరూ నా దగ్గరికి రండి అంటా. నాకు ఓటైన వాడు, నా మీద వీడియోలు చేసిన వాడు, నువ్వు రా, నీకెందుకు, నువ్వు వచ్చి ఊరిని బాగు చేయని అంత పాఠం చెప్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ పరంగా ఎక్కడ ఎవరి మీద కక్ష కట్టను అని చెప్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కక్ష ఉండనే ఉండదు, రాజకీయాలు ఉండనే ఉండవు. ఎలక్షన్లు అయిన తర్వాత ఇంకా 5 సంవత్సరాల అభివృద్ధి మాత్రమే అని చెప్తా ఉన్నా. దయచేసి మీ అందరికీ కలిసి రండి. రాజకీయాలతో సంబంధం లేని మీకెందుకు, మీ రాజకీయాలతో సంబంధం లేకుండా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తుంది. అట్లనే మీకు రాజకీయాలు వద్దని నేను చెప్పను. మీలో పెద్ద మనుషులందరూ కూడా చూడండి, ఆయన ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకో అందరూ ఉన్నాడు, ఎక్స్ చైర్మన్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. మీరందరూ కూడా మంచి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మంచి ఆలోచనలు చేసే వాళ్ళంతా రాజకీయాల్లోకి రండి. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాం. బ్రహ్మాండంగా మీరు కూడా మంచి మంచి పదవుల్లో ఉండాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను. మీరందరూ కూడా బ్రహ్మాండంగా చేసుకోవాలని నేనందరూ కూడా మీకు చెప్తాను. స్వర్ణకారుల్ని